భక్తి హృదయుడు సర్వహృదయ నివాసుడైన శ్రీ సాయిబాబా అయస్కాంత శక్తితో ఆశ్రితుల్ని ఉద్ధరించుచున్నారు. ప్రేమ భక్తితో కూడిన శరణాగతి చేసిన ప్రతి ఒక్కరూ ధన్యులే. సర్వేశ్వర సాయి సర్వము నీవోయి. బాబా గారి సర్వజ్ఞతను ఎరిగిన వారు పుణ్యాత్ములే. అట్టివారిలో రఘువీర భాస్కర్ పురందరే ఒకరు. ఇతడు పూనా నివాసి. మే 4, 1936న పూజ్యులైన శ్రీ బివి నరసింహస్వామి గారికి తాను సాయి అంకిత భక్తులైన విధం అనుభూతుల్ని తెలియజేశారు. దాసగడ మహారాజ్ చెప్పే హరికథలకు వేల కొలది భక్తులు గుమ్మిగూడేవారు. బాబాను గురించి తెలియజెప్పు వ్రతమును పూరిన దాసగణ ద్వారా బాబాపై భక్తి ప్రేమను నాకు అంకరించినవి అని పురందరే తెలియజెప్పాడు. పురందరే విశుద్ధ వర్తనుడు, నిరాడంబరుడు. పురందరేకి బాబా కలలో కనపడి నా వద్దకు రా అని పిలిచారు. 1909లో పురందరేకి ఆ కోరిక తీరింది. నెలకు 35 రూపాయల జీతంతో గడుపు సామాన్య కుటుంబీకుడు పురందరే. బొంబాయి నుంచి షిరిడీ వెళ్ళుట అతనికి సాధ్యపడే విషయం కాదు. తల్లి, తమ్ముడు, భార్య, బిడ్డల పోషణ భారం పురందరేదే. కానీ షిరిడీ ప్రయాణం నిలవనిచ్చింది కాదు. ఒకరోజు ముహూర్తం పెట్టుకున్నాడు. అదే సమయంలో వారి 6 నెలల పసివాడు జ్వరం. అయినా వెనకాడలేదు. తల్లి వద్దని వారించినా వినలేదు. ప్రయాణమయ్యాడు. గాఢ విశ్వాసమై కొండంత ధనంగా షిరిడీకి చేరాడు పురందరే. షిరిడీలో అడుగుపెట్టిన వెంటనే ఆ పసిపిల్లకు ఆరోగ్యం చక్కబడింది. ఇది పురందరేకి కలిగిన ప్రథమ అనుభవం. శ్రీ సాయిరామ్ సాయిరామ్ బాబా సాయిరామ్ సాయిరామ్ శ్రీ సాయిరామ్ సాయిరామ్. ఆ తదుపరి షిరిడీలో బాబా వద్ద ఎన్నో అనుభవాలు అతని జీవితంలో ఉన్నాయి. వీలు వెంబడి అవన్నీ కూడా శ్రీ ద్వారకమాయి టీవీ ద్వారా సాయి అమృత పలుకుల్లో తెలుసుకుందాం. సాయినాథ్ మహారాజ్ కి జై. जगत्संभवस्थान संहार हेतु सभक्ते क्षयामानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं